సప్తమి, సూర్య భగవానుడి అనుగ్రహం. ఏదో మీరు జనవరి 25 లోపు చూస్తున్నారు అనుకుంటా. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఉన్నట్టే ఆశీర్వాదంగా 22 సంవత్సరాల తరువాత వస్తున్న ఈ మహారథ సప్తమి ఇదే. సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు మన కంటి ముందే కనిపించే ప్రత్యక్ష దైవం. ఈ రథ సప్తమి నాడు సూర్య భగవానుణ్ణి పూజించినా లేదా ఆయనను తలుచుకున్నా మనకు, మన కుటుంబానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఆ రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన పనులు తప్పకుండా చేయండి. నేను చెప్తున్న ఈ పనులు మీరు చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి సూర్య భగవానుడు ఆయురారోగ్య, ఐశ్వర్య కటాక్షాలు ప్రసాదిస్తారు. అటువంటి ఈ రోజు మహారథ సప్తమిగా జరుపుకుంటారు. సాధారణంగా ఒక సంవత్సరంలో 24 సప్తములు ఉంటాయి. ఆ 24 సప్తముల్లో చాలా ఉన్నతమైన సప్తమి ఈ రథ సప్తమి. అది కూడా ఎంతో అద్భుతంగా సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారం. అటువంటి ఆదివారం నాడే ఈ రథ సప్తమి రావడం మహా అద్భుతమని పండితులు చెబుతున్నారు. మన శాస్త్రాల ప్రకారం ఆ రోజు వచ్చే సూర్యకిరణాలు నేరుగా మన ఆరోగ్యంపై ప్రమాణ ప్రభావం చూపుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. మరి ఆ రోజు మీరు ఏమి చేయాలి? సూర్య భగవానుడికి ఏ విధంగా ఇష్టం ప్రదానం చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యదేవా అని కామెంట్ చేయండి. నేను మీకు మెసేజ్ చేస్తాను.